హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కూలర్ అనేది పాడైపోయింది. మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని వీడియో షూట్ చేస్తున్నాను. కూలర్లో వాటర్ మెషిన్ ఉంటుంది కదా, అది పాడైపోయింది. కొత్తది ఎలా ఫిట్ చేయాలనో చూద్దాం. సో ముందుగా వాటర్ లేకుండా మొత్తము క్లీన్గా కూలర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ చూడండి, నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలాగే మీరు కూడా చేసుకోవాలి. ఈ మోటార్ ఉంది కదా, ఇందులో ఫస్ట్ నుండి బిగించి ఉంటుంది. ఇది మనము ఓపెన్ చేసినా దీన్ని బయటికి తీయలేమన్నమాట. సో దీని ప్లేస్లో నేను కొత్త మోటార్ అనేది ఫిట్ చేస్తున్నాను. కొత్త మోటార్ నేను మార్కెట్ నుండి కొనుక్కొచ్చుకున్నాను. చూడండి, ఇలా ఉంటుంది. దీంట్లో ఈ పైప్ అనేది మంచిగా ఫిట్ చేసుకోవాలి. ఇలాంటి క్లిప్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఈ మోటార్కి పైప్ ఫిట్ చేసిన తర్వాత మంచిగా బిగించాలి, అసలు బయటికి వెళ్ళకుండా. చూడండి, ఈ క్లిప్ని ఇలా మంచిగా ఫిట్ చేసుకోవాలి. ఈ పైపు రెండో సైడు మూత దగ్గర ఫిట్ చేసేది ఉంటుంది అనమాట. సో పైప్ని నేను కొంచెం వేడిగా చేసుకొని ఇక్కడ ఫిట్ చేసుకొని, ఇలా వైర్ ఉంటుంది కదా, మంచి వైర్ తీసుకొని ఇలా ఇక్కడ ఫిట్ చేసేసాను. కింద మనం పిన్ పెట్టాం కదా, అలాంటి పిన్తో కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మంచి తాడు తీసుకొని ఇలా దీన్ని ఫోల్డ్ చేసేసాను అనమాట, వెళ్ళకుండా. ఈ డోర్ దగ్గర ఫిట్ చేసే పైపుని ఇలా మీరు వైర్తో అయినా సెట్ చేసుకోవచ్చు. కానీ మోటార్ దగ్గర మాత్రం ఇలాంటి పిన్ తోటే దీన్ని మంచిగా ఫిట్ చేయాలి. ఎందుకంటే ఇది వెళ్ళిపోతే మొత్తం వాటర్ అన్నీ చిల్లుతాయి. ఇక్కడ రెండోది, నేను ఈ వైర్ ఉంటుంది కదా, మంచిగా వైర్ని సెట్ చేసుకొని మొత్తం టేప్ని మంచిగా చుట్టేసుకున్నాను. ఇక్కడ మిగిలిన వైర్లు ఉంటాయి కదా, అవి వాటర్కి అసలు టచ్ కాకుండా పైన మొత్తం సెట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మోటార్ని మనము లోపల పెట్టేసుకుందాము. సో నేను ఇక్కడ లోపల పెట్టేశాను. దీన్ని ఇలాగే పెట్టేయాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా వైర్లు ఉన్నాయి కదా, అవన్నీ పైన చూడండి అసలు వాటర్కి టచ్ కాకుండా ఇక్కడ పైన ఇలా తాడుతో కట్టేశాను అనమాట. అన్నీ వైర్లను జాగ్రత్తగా సెట్ చేసుకొని నీటికి తగలకుండా పైన పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీరు సెట్ చేయకపోతే కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను అన్ని వైర్లని ఎలా సెట్ చేసుకున్నాను, పైన ఇలాగే సెట్ చేసుకోవాలన్నమాట మంచిగా. చూడండి, మోటార్ని ఇలా ఫిట్ చేసుకొని కూలర్ లోపల పెట్టేయాలన్నమాట. తర్వాత ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ని ఇక్కడ సెట్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎలా ఉండేనో సేమ్ అలాగే ఇక్కడ పెట్టేసేసి అన్ని స్క్రూస్ అన్నీ సెట్ చేసేసుకోవాలి. సో నేను దీన్ని ఇక్కడ సెట్ చేసుకుంటాను అన్ని స్క్రూస్. ఇలా ఉంటే స్క్రూ అనేది సెట్ చేయడానికి రావట్లేదు, అందుకే దీన్ని ఇలా పండబెట్టేసేసి స్క్రూస్ అన్నీ సెట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మషిన్ నేను ఎంత కొన్నాను ఏంటి అనేది ముందు వీడియోలో మనము చూద్దాము. ఇక్కడ ఇవన్నీ స్క్రూస్ అన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత చూడండి అన్నీ సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక జాలి ఉంటుంది కదా, ఆ జాలి అనేది మనం ఇక్కడ పెట్టేసేసుకుందాం. ఈ జాలి పెట్టేసిన తర్వాత దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం మనం ఫిట్ చేసిన మోటార్ సరిగ్గా పనిచేస్తుందా చేయట్లేదా అనేది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ మోటార్ కొన్నాను. ఇది 300 రూపీస్కి మోటార్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో మీరు ఇంట్లోని ఈ మోటార్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అతనికి కూలర్ పాడైపోయిందని ఇస్తే 300 ఈ మోటార్వి తీసుకుంటాడు, ప్లస్ తన ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకుంటాడు. సో మీ డబ్బులు ఖర్చు కాకుండా 300 రూపాయలలో మీరు ఈ మోటార్ని కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత కొన్నాను, ఎన్ని వోల్ట్స్ది అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. ఇప్పుడు మనము కూలర్ని స్టార్ట్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, కూలర్ని స్టార్ట్ చేసిన తర్వాత గాలితో పాటు నీళ్ళు కూడా బయటికి పడుతున్నాయి. చూడండి, నేను మీకు ఇక్కడ చేయి పెట్టి చూపిస్తున్నాను. వాటర్ అనేటివి బయటకు వస్తున్నాయి. దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ పైన అనేది ఇది బాగా క్రాక్ అయిపోయిందనమాట. సో దీన్ని నేను అతకబెట్టుకుంటున్నాను. ఇది అతకబెట్టిన తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా కాదా అనేది చూద్దాం. ఇది కొంచెం ఆరాలి, ఆరడానికి టైం పడుతుంది అనమాట. ఇది మంచిగా ఆరిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మనం కూలర్ని స్టార్ట్ చేసి చూద్దాం వాటర్ అనేటివి బయటికి వస్తున్నాయా రావట్లేవా అనేవి. సో దీన్ని నేను మొత్తం ఫిట్ చేయట్లేదు, అలాగే ఓపెన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. వాటర్ అనేటివి మళ్ళీ గాలితో పాటు బయటికి వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా వస్తున్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది క్రాక్ అయింది, అయినా ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. ఎక్కడైతే వాటర్ అనేటివి పైకి ఎక్కుతాయి కదా, చూడండి నీకు ఇక్కడ కొంచెం కిందికి చేసి దీన్ని చూపిస్తాను. చూడండి,
వాటర్ పైకి వస్తాయి కదా, ఈ హోల్స్లో మొత్తము చెత్త అనేది బాగా ఇరుక్కుపోతుంది అనమాట. ఏదైనా పిన్ను కానీ తాడు కానీ తీసేసుకొని వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను దీన్ని స్టార్ట్ చేసి చూస్తాను. ఇప్పుడు డోర్ అనేది మొత్తం ఫిట్ చేయను, ఇలాగే చూస్తాను. ఇది సెట్ అయ్యిందనుకోండి, అప్పుడు నేను మళ్ళీ దీన్ని మంచిగా క్లోజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను అది కూలర్ స్టార్ట్ చేశాను. అన్నిట్లో నుండి వాటర్ అనేటివి బయటికి వస్తున్నాయి, కానీ ఇక్కడ లాస్ట్ 2-3 హోల్స్లో నుండి వాటర్ అనేటివి బయటికి రావట్లేవు. సో ఇంకా దీంట్లో చెత్త ఉన్నట్టుంది. దీన్ని మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్ చేసుకొని దీన్ని చూద్దాం వాటర్ అనేటివి బయటికి వస్తాయా రావా అనేటివి. కూలర్ని నేను స్టార్ట్ చేశాను. గాలి సౌండ్ కూడా మీకు వినిపిస్తుండొచ్చు. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. మోటార్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలనేది కూడా మనము ఇక్కడ చూసాము. ఇంకోటి, గాలితో పాటు వాటర్ బయటికి వస్తుండే ఆ ప్రాబ్లమ్ని కూడా మీరు ఈజీగా ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎండలు ఎక్కువైపోయినాయి కదా, కూలర్ స్టార్ట్ చేద్దామనేసరికి కూలర్ పనిచేయలేదు అనమాట. సో ఇంట్లోనే నేను 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను. ఒకటి